అందరికీ నమస్కారం. నేను మీ ఫణికిషోర్ శర్మ. అభిషేకో ప్రియం శివ, అలంకారో ప్రియం విష్ణు అని మనందరికీ తెలిసిన విషయమే. మరి పరమేశ్వరుడికి ఏ ఏ ద్రవ్యముల చేత అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తాడు అనే విషయాన్ని ఒక సిరీస్ లాగా చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పరమేశ్వరుడికి జలంతో గనక అభిషేకం చేస్తే మానసిక ప్రశాంతతని, సౌఖ్యములను ప్రసాదిస్తాట. అసలు ఒక రకంగా చెప్పాలి అంటే మీరు ఏ ద్రవ్యంతో పోయకపోయినా భక్తితో చెంబుడు నీళ్లు తీసుకొచ్చి స్వామివారి మీద పోసినా, ఒక బిల్వదం అక్కడ పెట్టినా పరమేశ్వరుడు మిమ్మల్ని కరుణించేస్తాడు. అంతటి వాడు బోళాశంకరుడు పరమేశ్వరుడు, తెలిసిందే కదా. అలాగే ఆవు పాలతో అభిషేకం కనుక చేస్తే సుఖాన్ని, సర్వ సౌఖ్యములను, మరియు ఎవరికైతే సంతానము లేకుండా బాధపడుతూ ఉన్నారో, జాతకంలో సంతానం లేదు అనేటువంటి వారు ఎవరైతే అంటారో అటువంటి వారు పరమేశ్వరుడికి కొన్ని వారాలు నియమం పెట్టుకుని ఈశ్వరుడికి క్షీరాభిషేకం కనుక చేయిస్తే, గోక్షీరాభిషేకం చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఇవి నియమాలంటే, ఇవి భగవత్ ఆరాధన అంటే. మనకి బాధ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినటువంటి పరిహార శాస్త్రాలని చెప్పి ఎవడు పడితే వాడు చెప్పేవన్నీ కూడా పాటించవద్దు. భగవంతుడు ఉన్నాడు కదా, పరమేశ్వరుడు గాను, మహావిష్ణువు గాను, ఆదిపరాశక్తి గాను, సుబ్రహ్మణ్యేశ్వరుడు గాను, వివిధ రకాలుగాను ఉన్నాడు కదా. 63 కోటి దేవతలుగా ఉన్నారు మనకి. అటువంటి భగవత్ ఆరాధన చేస్తే మనకి మనలో ఉన్నటువంటి ఇహపరమైనటువంటి బాధలు కావచ్చు, జాతకపరమైనటువంటి బాధలు కావచ్చు, అన్నీ తొలగిపోతాయి. ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే నాకు కూడా మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వండి. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు మరింత ప్రోత్సాహాన్ని అందించండి. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.